హలో నమస్తే, వెల్కమ్ టు G7 హెల్త్. కాలేయం మన శరీరంలోని అత్యంత కీలకమైన అవయవం. రక్తాన్ని శుద్ధి చేయడం నుంచి ఆహారాన్ని శక్తిగా మార్చడం వరకు వందలాది పనులను ఇది నిర్వహిస్తూ ఉంటుంది. అయితే మారుతున్న లైఫ్ స్టైల్తో పాటు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల ఫ్యాటీ లివర్ వంటి సమస్యలు సర్వసాధారణమైపోయిన రోజులివి. కాలేయాన్ని కాపాడుకోవటానికి పండ్లు, కూరగాయలతో పాటు నట్స్ అద్భుతంగా పనిచేస్తాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఇ, ఆరోగ్యకరమైన కొవ్వులు కాలేయ కణాలను రక్షించడమే కాకుండా దాంతోపాటు శరీరంలో ఉన్న టాక్సిన్స్ బయటకు పంపటంలో సహాయపడతాయి. లివర్ పనితీరును మెరుగుపరిచే 5 రకాల నట్స్ గురించి ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు షేర్ చేయబోతున్నా. మొట్టమొదటిది వాల్నట్స్. నట్స్ అన్నింటిలోనూ కాలేయానికి వాల్నట్స్ అత్యంత మేలు చేస్తాయి. ఇక వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, గ్లూటాథియోన్ సమృద్ధిగా ఉంటాయి. కాలేయం రక్తాన్ని శుద్ధి చేసేటప్పుడు అమ్మోనియా వంటి పదార్థాలను తొలగించాల్సి ఉంటుంది. ఇక వాల్నట్స్ ఈ ప్రక్రియను సులభతరం చేస్తాయి. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉన్నవారిలో కాలేయ పనితీరును మెరుగుపరచడానికి ఇవి ఎంతగానో తోడ్పాటునిస్తాయి. ఇక ఆ తర్వాత బాదం పప్పు. బాదంలో విటమిన్ ఇ, మోనో అన్సాచురేటెడ్ కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. విటమిన్ ఇ ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది కాలేయ కణాలు ఆక్సికీకరణ ఒత్తిడికి గురై దెబ్బతినకుండా కాపాడుతూ ఉంటాయి. ఇక రోజు కొన్ని బాదం పప్పులను తీసుకోవటం వల్ల కాలేయంలో కొవ్వు నిల్వలు పెరగకుండా అడ్డుకోవచ్చని కూడా పరిశోధనలు చెబుతున్నాయి. ఇక ఆ తర్వాత పిస్తా పప్పు. పిస్తా పప్పులు కేవలం రుచికరమైనవి మాత్రమే కాదండోయ్, కాలేయానికి రక్షణ కవచంలా కూడా పనిచేస్తాయి. ఇవి మన శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను సమతుల్యం చేయటంలో సహాయపడతాయి. ఇన్సులిన్ రోగనిరోధకత తగ్గినప్పుడు కాలేయంపై అదనపు కొవ్వు చేరే అవకాశం తగ్గుతుంది. సో కాలేయవాపును తగ్గించడంలో పిస్తాలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇక ఆ తర్వాత వచ్చేది జీడిపప్పు. చాలా మంది జీడిపప్పు తింటే కొవ్వు పెరుగుతుందని భయపడతారు. కానీ పరిమితంగా తీసుకుంటే కాలేయానికి చాలా మంచిది. ఇందులో మెగ్నీషియం, కాపర్, మాంగనీస్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి కాలేయ ఎంజైమ్ల ఉత్పత్తికి అవసరమవుతాయి. జీడిపప్పులోని గుండెకు మేలు చేసే కొవ్వులు కాలేయం చుట్టూ పేరుకుపోయే చెడు కొవ్వును తగ్గించడంలో పరోక్షంగా సహాయపడతాయి. ఇక ఆ తర్వాత పెకాన్ నట్స్. వాల్నట్స్ మాదిరిగా ఉండే ఈ పెకాన్ నట్స్ లో ఫినోలిక్ కాంపౌండ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మన కాలేయానికి వ్యతిరేకంగా పనిచేసే ఫ్రీ రాడికల్స్ ను నిర్వీర్యం చేస్తాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడం ద్వారా కాలేయంపై పని భారాన్ని కూడా తగ్గిస్తాయి. సో నట్స్ తీసుకునేటప్పుడు కొన్ని గమనించవలసిన జాగ్రత్తలు కూడా ఉంటాయండి. నట్స్ ఆరోగ్యకరమే అయినప్పటికీ వాటిని సరైన పద్ధతిలో తీసుకోవటం కూడా చాలా ముఖ్యం. నట్స్ లో క్యాలరీలు అధికంగా ఉంటాయి కాబట్టి రోజుకు 30 గ్రాములు అంటే ఒక గుప్పెడు అంతకు మించి తీసుకోకూడదు. అతిగా తింటే బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఇది కాలేయానికి మంచిది కాదు కదా. సో ఉప్పు వేసిన నూనెలో వేయించిన లేదా పంచదార కోటింగ్ ఉన్న నట్స్ మాత్రం దూరంగా ఉంచాలి. పచ్చివి లేదా డ్రై రోస్ట్ చేసినవి మాత్రమే తినటానికి ఎంచుకోవాలి. బాదం, వాల్నట్స్ ఇలాంటి గింజలను రాత్రంతా నానబెట్టి ఉదయం తినటం వల్ల వాటిలోని ఫైటిక్ యాసిడ్ తొలగిపోయి పోషకాలు మాత్రమే మన శరీరానికి సులభంగా అందుతాయన్నమాట. సో ఈసారి నట్స్ తినేటప్పుడు ఈ చిన్న టిప్స్ గుర్తుపెట్టుకుంటారు కదా. G7 మీడియా నెట్వర్క్, మీ డిజిటల్ మీడియా భాగస్వామి.